డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ వినాయక్. సో ప్రస్తుతం అయితే పూరి జగన్నాథ్ టెంపుల్ గురించి చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే అక్కడ నిజంగా మూడవ గదికి సంబంధించినటువంటి రహస్యం ఏంటి, ఎందుకు దానికి సంబంధించి ఎవరు మాట్లాడట్లేదు, అండ్ దాంతోపాటు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అతని అస్వస్థత అయింది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి అసలు ఏం జరిగింది అనేటువంటి డీటెయిల్ కూడా బయటికి రావటం లేదు. అట్ ది సేమ్ టైం నాగబంధం అని అంటే జనరల్గా పాములతో కూడుకున్నటువంటి విధంగా ఉంటుంది అని చాలామంది చాలా రకరకాలుగా మాట్లాడటం మనం విన్నాము. అయితే వీటిలో నిజమెంత, అసలు ఏం జరిగింది, అండ్ నిజంగానే టెంపుల్కి సంబంధించినటువంటి మిస్టరీగానే మిగిలిపోయిందా, డీటెయిల్స్ ఏమీ బయటికి రాకుండానే ఉందా, ఎందుకు కొన్ని డీటెయిల్స్ బయటికి రాకుండా ఉంచుతున్నారు అనేటువంటిది ఈరోజు మనతో పాటు సురేష్ గారు ఉన్నారు. వారి మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి నాగరాజు గారు. సో ఏంటి సార్, అంటే ఈ పూరి జగన్నాథ్ రత్నభాండాగర్ రహస్యం ఏంటి, అండ్ అందులో నాగబంధం అన్నారు, పాములు ఉంటాయన్నారు, వాటికి సంబంధించినటువంటి మిస్టరీలానే మిగిలిపోయి ఉంది. సో మీ పేరే నాగరాజు గారు. సో అది యాక్సిడెంటల్, అది మీ ముందు ఇలా కూర్చొని మాట్లాడటం, ఈ టాపిక్ కూడా రావటము, మీరు నమ్ముతారో లేదో కరెక్ట్గా 45 days బ్యాక్ నా కళ్ళతో నేను ఒక ఫ్యామిలీని చూశానండి. వాళ్ళకి నాగబంధం ఉంది. వాళ్ళకి నాగబంధం నిలవడానికి నాకు 45 days పట్టింది. వాళ్ళకి రెగ్యులర్గా నాకు కాల్ చేస్తూ టచ్లో ఉన్నారనమాట. వాళ్ళ ఇంట్లో పాపది పెళ్ళి కాలేదు, ఒక లవ్ అఫైర్, పేరెంట్స్ ఒప్పుకోలేదు. అట్లా అని ఈ అమ్మాయికి వేరే పెళ్లి చేయడానికి వాళ్ళకి ఇష్టం లేక ఆ అమ్మాయి మదర్కి ఫస్ట్ ఆ అమ్మాయికి నాగబంధం చేశారు. ఆ అమ్మాయి వాళ్ళు అడ్డుపడుతుంది, పూజలన్నీ చేస్తున్నాడు, వాళ్ళ అమ్మకి చేశారు. టోటల్ వాళ్ళ నాన్నకి టోటల్ ముగ్గురు ఫ్యామిలీ మొత్తానికి చేసేసారండి నాగబంధం. ఆ తర్వాత నేను ఏ రెమెడీ ఇచ్చినా కానీ వాళ్ళు రిజెక్ట్ చేసేస్తున్నారు, ఏది ఇచ్చినా రిజెక్ట్ చేసేస్తున్నారు. తర్వాత నాకు అర్థమయ్యే అసలు ఏంటండి విషయం అని నేను పట్టుకొని తీసి ఆరాధిస్తే అవి జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ నేను పట్టుకొని లాస్ట్ 4 years నుంచి వాళ్ళు వెళ్ళడానికి గుడి లేదు, చెయ్యని వ్రతం లేదు, పూజ లేదు, ఎంతోమందిని కలిసారు ఆస్ట్రాలజర్ని, కానీ ఎలాంటి విషయంలో ఎలాంటి స్పందన లేదు, ఇలానే ఉండిపోయింది. ఇది ఇలానే ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే నాగబంధం యొక్క పవర్ అలా ఉంటుందన్నమాట. సో మనకి ఇదే బంధాన్ని ఇదే నాగబంధాన్ని ఇప్పుడు మనం రీసెంట్గా కూడా వింటున్నాం. పూరి జగన్నాథ స్వామి టెంపుల్లో కూడాను 3rd chamberకి నాగబంధం ఉంది అని చెప్పేసి మనకి యూట్యూబ్లో కానివ్వండి లేదంటే న్యూస్లో కానీ వింటూ ఉన్నాం అనమాట. సో వీటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, నాకు తెలిసిన నాలెడ్జ్, ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ తర్వాత నేను కూడా చాలా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఆ తర్వాత నేను స్టడీ చేసిన బుక్స్, నా అనుభవం కూడా మీకు షేర్ చేసేస్తాను. కొంతమందికి ఇది ఖచ్చితంగా ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్గా యూజ్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఇక్కడ మనకు వచ్చేప్పుడు రత్నభండాగారం అంటే ఏంటంటే అండి, మనకి దేవుడికి ఇచ్చిన కానుకలు కానీ ఇవ్వండి, రాజులు సంపదను కానీ తీసుకొచ్చేసి రహస్యంగా దాచిపెడతారు. అవి వచ్చేటప్పుడు చాలా సీక్రెట్గా ఉంటాయి. శత్రు రాజులు మనకు వచ్చేటప్పటికి పూర్వకాలంలో వాటిని కాపాడుకోవడానికి రకరకాలుగా మనకి కోటలుగా కట్టడం కానివ్వండి, కందకాలు తోవటం కానివ్వండి, మంత్రం కానీ పెట్టేసి దానికి ఎవరు టచ్ చేయకుండా చేస్తారనమాట. ఈ పరంపరలోనే మన పురాతన దేవాలయం ఏ ఉన్నా అన్నింటిలో అది సహజంగా చేసేస్తారనమాట. మనం రీసెంట్గా కూడా చూసాం అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో కూడా ఉందని చెప్పేసి ఇక్కడ కూడా అదే ఉంది. చాలా కోఇన్సిడెన్స్ ఏంటంటే అది కూడాను సీకోస్ట్కి దగ్గరగా ఉంది, ఈ టెంపుల్ కూడా సీకోస్ట్కి దగ్గరగా ఉంది. రెండు వచ్చేటప్పటికి వైష్ణవ దేవాలయాలు మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే అక్కడ మనకి 6వ chamberలో నాగబంధం ఉంది, తెరవకూడదని చెప్పేసి మూసేశారు, మిగతా 5 గదులు చూశారు. సో ఇదే సిమిలర్గా మనం ఇక్కడే మనకి సారూప్యత కూడా ఉంది. ఇది సీకోస్ట్ అమ్మటి వైష్ణవ దేవాలయం. 3వ chamber రహస్య గది, చాలా సంవత్సరాల నుంచి తెరవలేదు. అయితే ఇందులో 1st chamberలో వచ్చేటప్పటికి రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. 2nd chamberలో అకేషనల్గా రథయాత్ర జరిగే పెద్ద సంబంధించి వాడుతూ ఉంటారు. 3వ chamber ఎప్పుడూ తెరవలేదు. దానికి కారణం ఏంటంటే నాగబంధం ఉంది కాబట్టి అది తెరవడానికి సాధ్యపడలేదు అని చెప్పేసి మనం ఇప్పటిదాకా మనకు ప్రతిరోజు న్యూస్లో వింటూ ఉన్నాం అనమాట. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏమంటేనండి, నాగబంధం అంటే ఏంటి, ఫస్ట్ పూర్వకాలంలో మనకి ఈ నాగబంధాలు 3 రకాలుగా వాడతారండి. సో మనకి డే టు లైఫ్ నాకు వచ్చే కేసులో కూడా అండి, జ్యోతిష పరంగా కనుక మనం చూసుకుంటే మనకి కాలసర్పదోషం అంటారు, లేదంటే సర్పదోషం అంటారు, లేదంటే నాగబంధం అంటారు. ఏం చేస్తుందంటే అండి, ఎవరికైనా ఈ జాతక చక్రంలో కనుక కాలసర్పదోషం ఉన్నా లేదా సర్పానికి సంబంధించిన ఏ దోషం ఉన్నా కానీ ఆ అంశాలలో వాళ్ళకి ఎదుగుదల ఉండదు. ఏదైనా పని కనుక చేయబోతుంటే ఆటంకాలు రావటం, తర్వాత అనుకున్నంత పని జరగకపోవటం, మిస్లీడ్ అవ్వటం, ఇలాంటి పనులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. రెండోది మనకు సంబంధించిన విషయాలు ఏంటంటేనండి, ఆధ్యాత్మిక పరంగా మనం చూసుకుందాం. ఇది వచ్చేటప్పటికి ఆధ్యాత్మిక పరంగా మనకేం చూసుకుంటానంటేనండి, ఈ నాగబంధాన్ని మన కవచంగా కూడా వాడుకోవచ్చు. మన శత్రువులు మన మీద ఏదైనా అటాక్ చేసినప్పుడు, లేదంటే మనకి ఎవరైనా అంతర్గత శత్రువులు ఉన్నప్పుడు మనల్ని రక్షించుకోవడానికి మంత్ర సాధన ద్వారా
మన జాతకంలో ఉంటే ఎలా మనకి ఎక్కి రకం చేస్తుందో అదే మంత్ర ప్రయోగాన్ని వేరే వాళ్ళకు కూడా వాడుకునే అవకాశం కూడా ఉంది. వీటి అన్నిటికంటే కూడా ఆధ్యాత్మ పరంగా మన యోగి శాస్త్రం ప్రకారంగా మనం గనక చూసుకుంటే ఇన్ డీటెయిల్ నెక్స్ట్ లెవెల్ గనక మనం హయ్యర్ లెవెల్లో కనుక చూసుకుంటే దీన్ని మనం మంత్రశాస్త్రంలోనూ తంత్రశాస్త్రంలోనూ డిస్కస్ చేసుకుంటాం. ఓకే. తర్వాత దీనిని 7 చక్రాలు అంటారు. మూలాధార చక్ర, స్వాధిష్టాన చక్ర, మణిపుర చక్ర అని చెప్పేసి. అక్కడ వచ్చి ఇది మనకి లలిత సహస్రనామంలో కూడాను మనకి తంత్రశాస్త్రాలు చెప్పబడింది అనమాట. మనకి కుండలిని శక్తి అంటారు. ఈ కుండలిని శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటేనండి మూలాధార చక్రంలో శివలింగంలో ఒక పాము 3 చుట్లు చుట్టుకొని ఉంటుందండి. ఓకే. ఎప్పుడైతే మనకి ఈ చక్రాలన్నీ యాక్టివేట్ అవుతాయో ఆ కుండలిని శక్తి మనకి సహస్రార చక్రానికి వెళ్ళిపోతుంది అనమాట. సహస్రార చక్రంలో ఎవరు ఉంటారు? శివుడు ఉంటాడు అనమాట. మూలాధార చక్రంలో ఎవరు ఉంటారు? పార్వతీదేవి కుండలిలో ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ చక్రాలు మనకి కరెక్ట్గా ఉంటాయో కుండలిని పాస్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ లాగా వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ చక్రాలు కనుక సరిగ్గా కనుక లేకపోతే డిస్టర్బ్డ్ మూడ్లో ఉన్నా కానీ రకరకాల డిస్టర్బెన్సెస్ మనకు వస్తూ ఉంటాయి అనమాట. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మూలాధార చక్రంలో మనకి కరెక్ట్గా గనక ఓకే కుండలిని శక్తి కనుక యాక్టివేట్ అయ్యి ఉంటే అంటే సర్పంట్ ఎనర్జీ కనుక మనకి కనుక పైకి వెలిగిస్తే కుండలిని శక్తిని మనకి సర్పశక్తి కూడా అంటారనమాట. నిద్రావస్థలో ఉన్న సర్పంలో ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ ఎనర్జీ యాక్టివేట్ అయిపోతుందో సర్పం బొసగొడుతున్నట్టు పైకి లెగిసేసి మనకు కలుస్తుందన్నమాట. అయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఈ ఇన్ఫర్మేషన్ తెలుసు 7 చక్రాలు ఉంటాయని. అవి యాక్టివేట్ అయితే మనకి ఎనర్జీ అంతా పాస్ అవుతుంది, హెల్తీగా లైఫ్ స్టైల్ ఉంటామని చెప్తుంది. అయితే ఇవి డిస్టర్బ్ అయితే ఏంటి, ఎలా డిస్టర్బ్ అవుతుంది అన్నదానికి ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఇందులో ఫస్ట్ వచ్చేప్పుడు మూలాధార చక్రం అని ఉంటుందండి. గణపతి యొక్క రిప్రజెంటేషన్. ఈ మూలాధార చక్రం కనుక సరిగా కనుక లేకపోతే మనకి ఫిజికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. రెండోది అక్కడే ఫస్ట్ మనకి కుండలిని శక్తి నిద్రావస్థలో సర్పరూపంలో ఉంటుందన్నమాట. రెండో స్థానంలో స్వాధిష్టాన చక్రం అంటారండి. ఇక్కడ ఏమవుతుందంటే భావోద్వాలకి డిస్టర్బెన్స్ ఉంటుంది, అంటే మూడ్ స్వింగ్స్ ఉంటాయి, మనకి మూడ్స్ అప్స్ అండ్ డౌన్స్ అయిపోతూ ఉంటాయి. థర్డ్ వచ్చేటప్పుడు మణిపుర చక్రం అంటారండి. ఇందులో మనకి సంకల్ప శక్తి, మనం ఏదైనా సాధించాలి అని ఒక దృఢ సంకల్పం రావడానికి మన 3వ చక్రం. సపోజ్ ఈ ఫస్ట్ చక్రం సెకండ్ చక్రం మనకి డిస్టర్బ్ అయిపోతే రీజన్స్ చాలా ఉంటాయి. ఒకటి మన లైఫ్ స్టైల్ కావచ్చు, రెండోది మంత్ర ప్రయోగం కూడా అయ్యి ఉండొచ్చు. ఈ సర్పదోషం కనుక సర్పమంత్రం కనుక ఎవరైనా కలిగిస్తే ఆ జోన్లోకి మనం వెళ్ళిపోతే, సపోజ్ ఈ ఏరియానే మనకి సర్పబంధం వేశారు, ఈ జోన్లో కనుక మనం వెళ్ళిపోయినా ఎవరు వెళ్ళిపోయినా కానీ ఈ 3 చక్రాలు వాళ్ళ యాటిట్యూడ్ బాగుండదు, ఫిజికల్గా హెల్త్ బాగుండదు, మూలలో వాళ్ళ సంకల్ప శక్తి ఉండదు, పోతుంది. ఎందుకంటే ఈ మంత్ర ప్రభావంతో ఈ 3 చక్రాలు డిస్టర్బ్ అయిపోతాయి వాళ్ళకి. నెక్స్ట్ 3 చక్రాలు వచ్చేటప్పటికి మనకి అనాహత చక్రం అంటారండి. ఇది మనకి ఏమవుతుందంటేనండి ప్రేమ, కరుణ ఈ భావాలను డిస్టర్బ్ చేసేస్తుంది అనమాట. ఇది వచ్చేటప్పటికి మనకి విశుద్ధ చక్ర, అంటే సంప్రదింపులు చేసుకోవాలి. సపోజ్ నేను ఏదైనా అటాక్ చేయాలి, నాకు బలం లేదు, కానీ వేరే వాళ్ళతో నేను డిస్కస్ చేయొచ్చు, ఇంకొకళ్ళని సంప్రదించుకోవచ్చు, వేరే వాళ్ళ ద్వారా నేను సపోర్ట్ తీసుకోవచ్చు. అంటే అట్లాంటి పనులు చేయకుండా ఇది డిస్టర్బ్ చేస్తుంది. ఈ చక్రం కనుక డిస్టర్బ్ అయితే ఆ వ్యక్తి ఎవరితోనూ కోఆర్డినేట్ చేయలేడు. నేను ఇందాక మీకు ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఇలా ఫ్యామిలీ వచ్చారని. ఆ ఫ్యామిలీకి వాళ్ళ రిలేటివ్స్ ద్వారా సహాయం తీసుకొని వీళ్ళు ఏంటంటే వాళ్ళ రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ రిలేటివ్స్ కూడా ప్రాబ్లమ్స్లో పడ్డారు, ప్లస్ వాళ్ళ రిలేటివ్స్ కూడా కోర్టు కేసులు ఇరుక్కుపోయారు. చూడండి, అందుకనే ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నట్టు సంప్రదింపులు. ఇప్పుడు ఈ ఛాంబర్ని ఓపెన్ చేయాలి, నాకు సంకల్పం ఉంది, ఆ సంకల్పం రాదు నా మైండ్లోకి. ఫస్ట్ అనంత పద్మస్వామి టెంపుల్ అన్ని రోజుల నుంచి ఆ ఛాంబర్ ఎందుకు చెప్పాలంటే ఆ మంత్ర ప్రభావం చేత అక్కడికి ఎవరికి వెళ్ళిపోయినా అది ఓపెన్ చేయాలనే సంకల్పం రాదు. రెండోది ఓకే అది నేను ఓపెన్ చేయలేను, కానీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరినీ నేను పొలిటికల్ పార్టీలు మొత్తాన్ని గ్యాదర్ చేసి బలవంతంగా ఓపెన్ చేయాలి కదా, దానికి కోఆర్డినేషన్ ఫీలింగ్, ఆ కోఆర్డినేషన్ శక్తిని అలా ఉండదు. అందుకని చెప్పేసి అంత పెద్ద పెద్ద టెంపుల్స్ చుట్టూ ఎంతమంది యంత్రాంగం ఉన్నా కానీ ఓపెన్ చేయలే. కారణం ఏంటంటే అది చేయాలనే ఒక సంకల్పం ఉండదు, డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి చాలా ఇంపార్టెంట్ అండి, ఆజ్ఞా చక్రం అంటారనమాట. ఇదేమవుతుందంటే అండి ఆధ్యాత్మిక కోణం పెరిగిపోతుంది. ఒకటి నేను చేయలేను, నేను వీక్ అయిపోయాను, ఎవరితో కోఆర్డినేట్ చేయలేను, సంకల్పం లేదు. ఇదే టైంలో ఆజ్ఞా చక్రం ఏమవుతుందంటే అండి యాక్టివేట్ అయిపోయేసి ఆధ్యాత్మిక శక్తి పెరిగిపోతుంది అదంతా. అందుకని చెప్పేసి నేను వీకు కానీ ఓషన్ నా ముందు ఉండిపోయిన ఫీలింగ్ వచ్చేస్తాను అనమాట. లాస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఏమవుతుందంటేనండి ఇది చాలా ఇంపార్టెంట్, ఈ సహస్రార చక్రం అని ఉంటుందండి. ఇది విశ్వ చైతన్యాన్ని యాక్టివేట్ చేసేస్తాం. దేవుడు ఎక్కడున్నా ఒకటే, ఆ ఛాంబర్లో తీయడం అవసరమా?
ఈ టైప్ ఫీలింగ్స్ వచ్చేస్తాయి అనమాట మనకి. ఒకటి మనం చేయలేము, రెండోది ఓవర్ మనకి డివోషన్స్ పెరిగిపోతుంది, విశ్వ చైతన్యం అంతా ఫుల్ యాక్టివేట్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఈ సర్పానికి సంబంధించిన నాగబంధం ఎక్కడున్నా, అది మనుషుల మీద ఉన్న, ఫ్యామిలీ మీద ఉన్న, టెంపుల్స్లో ఉన్న, వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు అనే. మరి దీనికి సంబంధించిన దాంట్లో ఏమై ఉంటుంది అంటారు? అంటే 3వ గదికి సంబంధించినటువంటి రహస్యం అట్లనే మిగిలిపోయి ఉందని అనుకోవచ్చా? ఏదో ఓపెన్ చేశారంటే ఓపెన్ చేశారు, మొదట్లో కీ లేదన్న, కీ వర్క్ అవ్వలేదన్నారు, దాని తర్వాత సంథింగ్ దీంతో ఓపెన్ చేశారని చెప్పేసి అన్నారు. డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అస్వస్థతకి గురయ్యారని చెప్పేసి రిపీట్. అవునండి, ఒక డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా సడన్గా అస్వస్థతకి గురయ్యారని చెప్పేసి అన్నారు. ఇది ఏంటి అంటే వీటికి అన్నిటికీ కారణాలు ఏంటి అసలు? సో ఇందులో 2 యాంగిల్స్ ఉన్నాయండి నాగరాజు గారు. ఫస్ట్ వచ్చేటప్పుడు సైంటిఫిక్ యాంగిల్ కనుక మనం చూసుకుంటే, సైన్స్ స్టూడెంట్గా కనుక నేను చూసుకుంటే, మనకు అందులో ఎప్పటి నుంచి పెట్టిన కాపర్ కాయిన్స్ కానీ గోల్డ్ కాయిన్స్ కానీ ఉండేసి అది లాక్ చేసి ఉంటుంది. అవేమవుతుందంటే అండి, యాంటీ ఆక్సిడెంట్ మనకి వచ్చేసేసి ఒక పాయిజనస్ గ్యాస్లుగా ఫామ్ అయిపోతుంది. ఇది క్వైట్ న్యాచురల్. మనకి లంకి బిందులు దొరికినా కానీ అరిష్టం అని చెప్తారు పూర్వకాలంలో. ఎక్కడో భూమిలో లోన్ అంటే మనం సడన్ చేస్తాం, కుండ పగలు కొట్టేస్తాం. ఆ లోన కాపర్ కాయిన్స్ గోల్డ్ కాయిన్స్ ఉండేసి అవి ఏమవుతుందంటే లోన ఒక పాయిజన్ గ్యాస్గా తయారైపోయి అది బ్రేక్ అయిపోయిన వెంటనే ఎంట్లో ముక్కుల్లోకి వెళ్ళిపోయేసి రోగాలు రావటం, అరిష్టం అని చెప్పేసి దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుందని చెప్పి చాలా రీసెర్చ్ పేపర్స్ కూడా ఉన్నాయి దాని గురించి. అది ఒక యాంగిల్. ఇప్పుడు నిన్న ఒక ఎస్ఐ ఎవరో పడిపోయారు ఆ ఛాంబర్లోకి వెళ్ళిపోయిన తర్వాత అని చెప్పేసి కూడా మనం అనుకున్నాడు. మనం ఒకటేమో సైంటిఫిక్గా అది ఎప్పుడు వాడని గది కాబట్టి అక్కడ ఆల్రెడీ డిఫరెంట్ మెటల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ పాయిజన్ గ్యాస్ వన్ టైం ఓపెన్ చేయగానే బయటకు వెళ్ళిపోయేసి వాళ్ళకి ఎఫెక్ట్ అయి పడిపోయిందని చెప్పేసి ఒక యాంగిల్లో మనం చూడొచ్చు. రెండో యాంగిల్ మీరు అడిగిన క్వశ్చన్ చాలా పెద్దది. ఓకే, ఇది ఉంటే ఏంటి నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి, అసలు ఇంకేమైనా జరుగుతుందంటే అక్కడ ఆల్రెడీ ఆ హిస్టరీ కనుక చూసుకుంటే ఇప్పుడు మనం 48 ఇయర్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నారు. ఈ మధ్యలో చిన్న చిన్న అటెంప్ట్స్ జరుగుంటాయి. ఓకే, కానీ ఇప్పటికీ అది మిస్టరీగానే ఉంటుంది, ఇక ఫ్యూచర్ కూడా అలానే ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే మన సత్సంకల్పం మంచిది, ఓకే, ఛాంబర్స్ సరిగా లేవు, వాటర్ వస్తున్నది, తర్వాత దాన్ని మంచి సెక్యూరిటీ ప్లేస్లో పెడదాం అన్న యాంగిల్లో ఉన్నప్పుడు పాజిటివ్ సంకల్పంతో ముందుకెళ్తారు. అదే ఏదైనా కనుక నెగిటివ్ సంకల్పం కనుక ఉంటే ఎప్పటికీ అందులో వాళ్ళు వెళ్ళలేరు, ఫ్యూచర్లో కూడా ఎప్పటికీ వెళ్ళలేరు. ఇప్పుడు ఆ గది రహస్యమే ఇంకంతే. అది అంత రహస్యం అంటే రహస్యమే. వెళ్ళినా కానీ వాళ్ళు అందులో యాక్చువల్గా ఏముందని తెలుసుకోలేరు. మీకు ఇందాక చెప్పాను, షట్ చక్రాలు 7 చక్రాలు ఉన్నాయి, ఆగ్నేయ చక్రం కానీ సహస్రచార చక్రం కానీ ఆ జోన్కి వెళ్ళిపోతే అవి బ్రేక్ అయిపోతాయి, మిస్లీడ్ చేసేస్తాయి అనమాట. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాదు. ఎందుకంటే 48 ఇయర్స్ నుంచి ఎన్నో గవర్నమెంట్స్ మారినాయి, ఎంతోమంది చూసుంటారు, ఎందుకు వాళ్ళు ఓపెన్ చేయలేకపోయారు. అంతేందుకు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఇప్పుడు దాకా ఓపెన్ చేయక ముందు కూడా ఓపెన్ చేయలేదు. ఆ జోన్ దగ్గరికి వెళ్ళిపోగానే వాళ్ళ మైండ్ అంతా మారిపోతుంది, లోన ఉన్న చక్రాలు మొత్తం డిస్టర్బెడ్ అయిపోతాయి, మిస్లీడ్ అయిపోతాయి అనమాట ఈ మంత్ర ప్రభావంతో. సో మరి ఇది ఎలా మరి ఇంతేనా వదిలేయటం అనేది క్వశ్చన్ వస్తుంది. ఇంకా ఈ సంవత్సరాల కొంత అంతే వదిలేయాలా, లేదంటే మన ఏంటి నెక్స్ట్ అనేది ఫ్యూచర్ ఫీలింగ్ వస్తుంది. ఇందాక చూసిన ఫ్యామిలీ చెప్పాను, మన వాళ్ళకి 4 ఇయర్స్ మీద పెళ్లి కాలేదు, 28 ఇయర్స్, ఇంకేంటంటే ఇంక లైఫ్ టైం వాళ్ళకి రెమెడీ ఉండాలి కదా. ఒకటి రెమెడీ ఏంటంటేనండి, వాళ్ళకి ఎన్ని పూజలు ఎన్ని పురస్కారాలు చేసినా రాదు. నాగబంధం యొక్క స్పెషాలిటీ ఏంటంటేనండి, నాకు తెలిసినంతవరకు ఎవరైతే బంధం వేస్తారో వాళ్ళు మాత్రమే తీయగలుగుతారు, మిగతా వాళ్ళు ఆ బంధాన్ని తీయలేరు. అదొక ఫండమెంటల్ రూల్ నాగబంధం వేసినప్పుడు. అలానే ఈ గుళ్ళకు కూడాను నాగబంధం వేసినప్పుడు ఎవరో అప్పట్లో రాజులు కానివ్వండి, మహర్షులు కానీ వాళ్ళతో ఆ బంధం వేసేసారు, తీయాలంటే మళ్ళీ వాళ్ళే రావాలి. అది పాసిబిలిటీ అవుతుందా? పవర్ ఎలా ఉంటుందండి అసలు? ఇదేనండి, చాలా పవర్ అండి, చాలా పవర్. ఆ జోన్లోకి వెళ్ళిపోతే 7 చక్రాలు మనకు స్తంభించవు. అందుకని అంతే మనకి టీవీలో చెప్తుంటాను పాములు ఉంటాయి, అక్కడ అవి ఉంటాయి ఇవి ఉంటాయి, అవంతా కాదు. ఫిజికల్గా పాములు అంటే న్యాచురల్గా ఎక్కడైనా ఉంటాయి, అదేదో యాక్సిడెంట్గా వచ్చే కానివ్వండి, మనకి టీవీలో చూసినట్లు సినిమాల్లో చూపించినట్టు పడగలు ఇప్పేసి బస్సు కొడుతున్నట్లయితే కాదు. ఓకే, నాకు తెలిసినంతవరకు సెక్యూరిటీ ప్లేస్లోనే ఉంటాయి, మంచి ప్లేస్లోనే ఉంటాయి. కాకపోతే ఆ మంత్ర ప్రభావంతో మనలో ఉన్న పాము ఉంటుంది. ఓకే, చెప్పాను కదా మీకు, కుండలిని శక్తి ఉంటుంది కదండి, అది సర్పరూపంలో ఉంటుందన్నమాట. ఇలా గ్రంథులు అని ఉంటాయి లోన, ఈ గ్రంథులన్నీ లాక్ అయిపోయి ఉంటాయి అనమాట. అప్పుడే మనిషి యాక్టివ్గా ఉండగలుగుతారు. ఆ జోన్లోకి వెళ్ళిపోతే ఆ లోన ఉన్న కుండలి శక్తి, సర్పశక్తి నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది. అది ఎప్పుడైతే డిస్టర్బ్డ్గా ఉంటుందో చక్రాలు డిస్టర్బ్ అయిపోతాయి, ఎప్పుడైతే వెళ్ళిపోతాయో పాజిటివ్ ఎమోషన్స్ కాస్త నెగిటివ్ ఎమోషన్స్ అయిపోతాయి. ఓకే, ఇది యాక్చువల్ మీనింగ్. సో మనకి చెప్పేది ఏముంటుంది, ఎక్స్టర్నల్గా నాగబంధం ఉంది కాబట్టి లోన పాము ఉంటుంది, పాము నిధిని కాపాడుతూ ఉంటుంది, అది చెప్పేది కరెక్టే. కానీ ఫిజికల్గా అక్కడ పాము ఉందని కాదు. ఆ మంత్రం యొక్క ప్రభావానికి లోన మనకుండి ఉన్న సర్పశక్తిని, ఓకే, కుండలిని శక్తి మీద ఇంపాక్ట్ చూపిస్తుంది ఇది. బట్ చాలా విషయాలకి ఆన్సర్స్ అయితే చెప్పండి. నాగబంధం వేసేదే అందుకు క్లారిటీ ఉండదు మనకి. తర్వాత ఇది ఎలా పోతుంది అనేది కంటిన్యూషన్ చూసుకుంటే, ఈ
నాగబంధానికి పవర్ చాలా ఎక్కువ ఉంటుందండి. కొన్ని వందల సంవత్సరాలు ఉండొచ్చు. మరి జాతకంలో ఉండేటువంటి కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి కదా, మరి వాటికి రెమెడీ ఏంటి? అంటే మీ దగ్గరకు వస్తే ఏముంటుంది? కరెక్ట్. కొన్ని ఉంటాయి మనకేమంటే కాల సర్పదోషం కానీ సర్పదోషం ఇలాంటివన్నీ అయితే గోపురాలు తిరగ ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది. అదేవిధంగా మీకు ఆ ఫ్యామిలీకి మొత్తం నాగబంధం వేశారు. వాళ్ళు ఆల్రెడీ నాకు చెప్పేశారు, మేము 3 days ఈ పూజలు చేయించాము, 3 days అక్కడికి వెళ్ళాము, అటు తిరిగాము, వీడి తిరిగాము. 3 years మీరు చేస్తూనే ఉన్నారు. ఏది ఎన్ని చేసినా కానీ వాళ్ళ గడప దగ్గరికి వెళ్ళిపోతాయి కానీ లోనికి వెళ్ళి వాళ్ళని ఏం చేయం. అలానే కొన్ని జాతకాలు ఉంటాయండి, వాళ్ళ లైఫ్లో ధనం ఉంటుంది కానీ ధనాన్ని ఎంజాయ్ చేయరు. భార్యాభర్తలో పెళ్ళి అవుతుంది కానీ పెళ్ళి ఎంజాయ్ చేయరు. మంచి తల్లిదండ్రులు ఉంటారు, తల్లిదండ్రులకు సపోర్ట్ ఉండదు. వాళ్ళు అన్నీ ఉన్న సరౌండింగ్ దేన్ని లైఫ్ని ఎంజాయ్ చేయలేరు అనమాట, ఎందుకంటే సర్పదోషం ఉంటుంది. వాళ్ళ దాన్ని డిస్టర్బ్ చేస్తే జరిగేటువంటి అనర్థాలు ఏముంటాయండి? అంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటేనండి, మీరు పళ్ళెంలో అన్నీ పెట్టుకున్నారు, తినబోయే టయానికి పాము వచ్చి అక్కడి నుంచి ఉంది, మీరు తినగలుగుతారా? కానీ అది అక్కడే ఉంది, తినొచ్చు కదా. కానీ ఆ పాము యొక్క ఆ ఇంపాక్ట్ మన మీద పడి వెళ్ళిపోతాం. సరే బయటికి వెళ్ళిపోయాం, పాము అలా వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన 10 minutes తర్వాత మనం కూర్చొని అదే ఫుడ్ తినగలుగుతామా? తినలేం. అది యొక్క ఆ సర్పానికి అంత శక్తి ఉంటుంది, దాని ప్రెజెన్స్కే అంత శక్తి ఉంటుంది. అవునండి, వాసుకి, అనంతుడు, నాగి, ఇలా రకరకాల అందులో సర్పంలో జాతులు ఉంటాయి అన్నమాట. వీటన్నిటికీ అధిష్టానం చేస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఓకే, మానసాదేవి కూడా అంటారు. తర్వాత మనకి అధిష్టానం మనకి జనరల్గా కుక్కే సుబ్రహ్మణ్యం వెళ్ళండి, సుబ్రహ్మణ్యాన్ని పూజ చేయబచ్చండి, వ్రతం చేయబచ్చండి, ఇవన్నీ చేయమని చెప్తా ఉంటారు. ఎందుకంటే సర్పాలకు అధిపతి దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి ఆయన హ్యాపీగా అవుతే వీళ్ళు హ్యాపీగా అవుతారు అన్న లాజిక్తో మనం చేసుకుంటూ వెళ్తాం అనమాట. అయితే అవి లో ఇంటెన్సిటీ ఉన్న వాటికైతే ఓకే. అందులో కూడా ఇంకా సీక్రెట్ మంత్రాలు చాలా ఉంటాయి. నాకైతే తెలిసినంత వరకు ఎవరైతే నాగబంధనం చేశారో వాళ్ళు మాత్రమే దాన్ని తిప్పగలుగుతారు, మిగతా వాళ్ళు చేయలేరు. మరి వాళ్ళ కాలక్రమంలో వాళ్ళు లేరు అనుకున్నాం, అది చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు అనుకున్నాం. మరి నెక్స్ట్ పరిస్థితి ఏంటంటే ఆ బంధం పోవటానికి నాకు తెలిసినంత వరకు 500 నుంచి 600 నుంచి 700 సంవత్సరాలు పోతుంది. దాని ఇంపాక్ట్ ఇక్కడే ఉండే ఉంటుంది. మరి ఎట్లా సార్ అసలు అంతకాలం వెయిట్ చేయటమే. మనకు తెలిసి కొన్ని సంవత్సరాల నుంచి ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఆ నాగబంధం ఎప్పుడైనా మనకు ఐడియా లేదు, ఆల్రెడీ ఒక 1000 years అయిపోయి ఉండొచ్చు. ఫ్యూచర్లో ఇంకా ఎప్పుడు స్లోగా అది పోతుంది, చేయొచ్చు. లేదు అంటే ఆ అంశ వాళ్ళు మళ్ళా జన్మిస్తారు, మళ్ళీ రీయాక్టివేట్ అవి మళ్ళీ నేర్చుకుంటూ మళ్ళీ చేస్తారు. డోర్మెంట్ స్టేజ్లో ఉంటుంది. వెరీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ సార్. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి నాగరాజు గారు, మీ పేరే నాగరాజు గారు. సో ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు సుమన్ టీవీకి చాలా ధన్యవాదాలు అండి. చాలా మంచి టాపిక్ అండి. ఎస్, బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.